తన జీవితం నాశనమైపోతుంది. మీరది ఆలోచించరా? ఒకళ్ళ గురించి నాకెందుకు? వాళ్ళ గురించో వీళ్ల గురించో ఆలోచించే పరిస్థితిలో నేను లేను. నాకు కావలసింది వాడి చావు. వాణ్ణి ఈ చేతులతో చంపే వరకు నేను నిద్రపోను. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ప్రాణానికి ప్రాణం అనే సిద్ధాంతం ఎప్పుడు మంచిది కాదమ్మా. చావు బ్రతుకులు మనుషులు గీసే గీతలు కావు, అవి భగవంతుడు రాసే రాతలు. యాక్సిడెంట్ చేసింది ఆ అబ్బాయే అని తెలిసింది కాబట్టి ఆ అబ్బాయిని చంపాలని చూస్తున్నారు. అదే యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలియకపోతే అప్పుడేం చేయగలిగేవాళ్ళు? మీరు ఎవరిని చంపుండేవాళ్ళు? దయచేసి మీ ఆలోచన మానుకోండి. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి? నా బాధ ఏంటో నాకు తెలుసు. వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడనుకుంటున్నారా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. తప్పదు. ఎందుకు చంపుతారత్తయ్య? ఎందుకు చంపుతారు? అతనేవేనా కావాలని కార్తీక్ బావని హత్య చేశాడా? అతనేవేనా ప్లాన్ చేసి ఆటోతో గుద్దేశాడా? చనిపోయిన వాళ్లలో మీ అబ్బాయే కాదు, మా అన్నయ్య కూడా ఉన్నాడు. అందుకోసమని అతన్ని చంపాలని మేము అనుకున్నామా? తప్పు చేస్తే ఆ దేవుడు శిక్షిస్తాడు. మనం ఎవరైనా శిక్షించడానికి? ముందు నోర్మై. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ప్రాణం తీశాడు. కాబోయే బావ ప్రాణం తీశాడు. ఆ బాధ నీలో కొంచెం కూడా లేకుండా అక్కా చెల్లెళ్ళిద్దరూ వాడి ఇంట్లో చేరి చక్కగా కాపురం చేస్తున్నారు. కాపురాలు. నేను చెయ్యాల్సిన పని మీరు చెయ్యాలి. మీరు చేతగని వాళ్ళు అయ్యారు కాబట్టే ఈ పని నేను చేస్తున్నానే. ఆ ఇంట్లో చేరినాకైనా వాళ్ళు తినే తిండిలోనో తాగే నీటిలోనో ఏదో ఒకటి కలిపి వాడి చావు కళ్ళారా చూస్తారు అనుకుంటే, నా బిడ్డ చావుని, నీ అన్న చావుని అన్నీ మర్చిపోయి మీ పాటికి మీరు హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్నారు. కాపురాలు. సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పారత్తయ్య? మా అన్నయ్య చనిపోయాడనే బాధ మాకుండదా? దేవుడు ఎందుకు ఇలా చేశాడని బాధపడ్డం తప్ప అతనే కావాలని చేశాడని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా అనుకోకుండా జరిగిన దానికి అతన్ని శిక్షించాలనుకోవడం ఏంటి? ఒక పొరపాటు జరిగింది, దానికి 2 ప్రాణాలు బలయ్యాయి. అది మన తలరాత అని మీరనుకుంటున్నారే, నేననుకోను. దేవుడు వాడికి ఏ రాత రాశాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం వాడికి చావు రాత రాసే తీరతాను. ఇంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు అంటే మీరు బయట ఉండడం మంచిది కాదమ్మా. అవునా? మీరిలా ఇక్కడికి రమ్మన్నప్పుడే నాకు తెలుసు ఏదో ఎత్తు వేసుంటారు, నన్నేదో చేయడానికే ఇక్కడికి రప్పించారు అని. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి పోతేనే కదా ఎవరైనా వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి. రేయ్! పెద్దదానివనుకున్నాను, మనస్తత్వంలో చాలా చిన్నదానివమ్మ నువ్వు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? వాళ్లతో మమ్మల్ని చంపిస్తావా? ఎవరినో చంపాలని అడ్డొచ్చిన వాళ్ళందర్నీ చంపుకుంటూ పోతావా? సరే, నీకంత కోరికగా ఉంటే వాళ్ళని ప్రయత్నించి చూడమను. ఇంకా ఏంట్రా చూస్తున్నారు? రండి. దీని చేతిలో ఫోన్ లాక్కొని ఇద్దరిని ఇక్కడే నరికి పారేయండిరా.
నువ్వు పక్కకెళ్ళమ్మా. అత్తయ్య వదలండి అత్తయ్య. ఫోన్ ఇవే. రండ్రా. ఇన్స్పెక్టర్ గారు చూసారా అన్యాయంగా నా మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నారో? సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఒక చిన్న పని మీద తిరుపతికి వచ్చాను. ఇదిగో వచ్చిన దగ్గర నుంచి ఈ పెద్దావిడ ఓ మనిషి ప్రాణం తీయాలని చూస్తుంది. ఇప్పుడు ఏకంగా మా ప్రాణాలే తీయాలని చూసింది. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నాకే పాపం తెలియదు. నువ్వేం చేశావో ఏం చెయ్యాలనుకున్నావో అంతా ఈ వీడియోలో ఉంది అత్తయ్య. సార్ చూడండి సార్. మీకు తప్పు అనిపిస్తుందేమో, నాకు తప్పు కాదు. వాణ్ణి చంపకుండా మాత్రం వదిలిపెట్టను. వాడు ఖచ్చితంగా చావాలి. వాణ్ణి ఈ చేతులతో చంపే వరకు నేను నిద్రపోను. చూడ్డానికి పెద్దదానిలా ఉన్నావు. ఏంటమ్మా ఈ పని? నలుగురు రౌడీల్ని వెంటేసుకుని వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏయ్ కానిస్టేబుల్స్, ఈవిడ్ని జీప్ ఎక్కించండి అయ్యా. సార్ వదలండి, నన్ను వదలండి. తీసుకెళ్ళండి. వదలండి. ఒసై విజయశాంతి, మెళ్ళో తాళి పడేసరికి నాకంటే వాడే ఎక్కువైపోయాడే నీకు. వదిలిపెట్టనే. నీ 5వ తనానికి ఆయుష్ మూడింది. వాడు పాడెక్కక తప్పదు. నువ్వు ముండమయ్యక తప్పదు. గుర్తు పెట్టుకో, రోజులు లెక్క పెట్టుకో. వాడి చావు నా చేతుల్లోనే, నా చేతుల్లోనే. నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నానమ్మా, కానీ ఆవిడను చూశాక అర్థమైంది ఎంత ప్రమాదకరమైన మనిషో. పెద్దావిడ కదా, క్షమించి వదిలేద్దామని ఒక దశలో అనిపించింది. కానీ ఆవిడలో ఆ పెద్దరికం లేదు. క్షమించడానికి ఎలాంటి అర్హురాలు కాదు. అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నువ్వేం భయపడకు. ఇంకేం చేయాలి ఏంటి అనేది చట్టం చూసుకుంటుంది. పదమ్మా.